సోదరి శ్యామల గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి. టైం కొంచెం ప్లీజ్ దయచేసి దృష్టిలో పెట్టుకోండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న నరసింహారెడ్డి గారు, ఈ సభకు ముఖ్య అతిథులుగా వచ్చిన ఎమ్మెల్సీ గోరటి వెంకన్న గారు, మాజీ ఎమ్మెల్యే యాదర్ కిషోర్ గారు, అట్లాగే సీతారాం గారు, గోవర్ధన్ గారు, జయంతి గారు, ఆయాచితం శ్రీధర్ గారు, ఇంకా ముఖ్యంగా ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ మధ్య మూసీ కోసము మూసీ పొడవునా తిరిగి విషయాలు సేకరించిన విద్యార్థి నాయకులకు ప్రత్యేకంగా అభినందనలు చెప్తూ, ఈరోజు నిజానికి మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక గేమ్ తర్వాత ఒక గేమ్ స్టార్ట్ చేస్తున్నారేమనిపిస్తుంది. అదేంటి అని అంటే, ఎవరిని కదిలించినా ప్రశ్నిస్తున్నారు, ఎవరిని కదిలించినా ఎత్తి చూపుతున్నారు. కాబట్టి ఓట్లేసే వాళ్ళు రేపు నన్ను తిరస్కరిస్తారేమోనని నోరు లేని ఇద్దరు జీవులను పట్టుకున్నాడు అన్నమాట. ఒకటి మూసి, ఇంకొకటి గాంధీ. ఈ రెండింటిని పట్టుకుంటే కొద్దిగా సక్సెస్ అవుతాను అనుకుంటున్నాను. కానీ ఇది ఎంత దిగజారిన రాజకీయం అనేది అర్థమవుతుంది ఎవరికైనా. మీ ప్రభుత్వాలు నడుపుకోవడానికి, భూములు కబ్జా చేయడానికి మూసి ఇప్పుడు పనికొస్తుంది. నిజానికి మూసి ఒక పెద్ద జీవితం హైదరాబాద్కి. హైదరాబాద్ తెలంగాణలో మొదలై తెలంగాణలో ఎండ్ అయ్యే ఒక జీవనది. దాని గురించి చాలా పని ఉంది చేయడానికి. ఒక ప్రభుత్వం తర్వాత ఒక ప్రభుత్వం, గత ప్రభుత్వాలు చేసుకుంటూ వచ్చి ఇంతకుముందు చాలా వివరాలు చెప్పారు. అది దాన్ని ప్రక్షాళన చేయాలి, మూసిని శుద్ధి చేయాలి, నదులను పునరుజ్జీవింపజేయాలి అనేది ఒక పెద్ద పరీక్ష. దాన్ని ఎట్లా చేయాలి అనేది మనము ప్రభుత్వాలు దాని మీద పనిచేయాలి. అట్లా కాకుండా పదాలు మారుస్తున్నాం. ప్రక్షాళన పోయింది, శుద్ధి పోయింది, ఇప్పుడు సుందరీకరణ వచ్చింది. సుందరీకరణ అంటే, మూసిని సుందరీకరణ అంటే ఒక రోగిని రోగం ఎక్కడున్నది అక్కడ పెట్టేసి కొత్త బట్టలు వేస్తే సుందరంగా అవుతుందా? అట్లా పదాలు మార్చడం వల్ల రోజులు గడుస్తాయి, పబ్బం గడుస్తుంది, కానీ సమస్య పరిష్కారం కాదు. సమస్య పరిష్కారం కావాలి అని అంటే ఇంతకుముందు విద్యార్థి నాయకులు చెప్పినట్టు సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఏవైతే మూలకు పడ్డాయో వాటిని మళ్ళీ యాక్టివేట్ చేసి ఇంకా కావలసిన కొత్తవి తెప్పించి దాన్ని ప్రక్షాళన చేసినప్పుడు దానికి ఒక నిజాయితీ ఉంటుంది అనేది అనుకోవచ్చు. ఇంకొకటి, రాజ్యాంగంలో ప్రివెన్షన్ ఆఫ్ కంట్రోల్ పొల్యూషన్ యాక్ట్ అని 1974లో ఆర్టికల్ 252 దాని ప్రకారం వాటర్ బాడీస్ని ఎట్లా కాపాడుకోవాలి అనేది ఉంది. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వేరొళ్ళని నోరు మూయించడానికి రాజ్యాంగాన్ని పట్టుకొని చూపిస్తూ ఉన్నారు రాహుల్ గాంధీ గారు. దాన్ని అప్రిషియేట్ చేయొచ్చు. మరి అదే రాజ్యాంగంలో ఉన్న వాటర్ బాడీస్ని కాపాడుకోవడం, జీవనదులను కాపాడుకోవడము ఆ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారు ఎందుకు మర్చిపోతున్నారు అనేది గుర్తు చేసుకోవాలి. కాబట్టి నిజాయితీ ఏంటున్నది, ఎవరి కోసం పనిచేస్తున్నారు అనేది చాలా ముఖ్యమైన అంశం ఇక్కడ. దాన్ని బట్టి ఈరోజు కొన్ని విషయాలని, మరుగున పడిన విషయాలని వెలుగులోకి తీసుకొచ్చి మాట్లాడడం అనేది తెలంగాణలో ఉన్న ఒక గొప్ప లక్షణం. ఆ యొక్క విషయాన్ని మనం ఇక్కడ మాట్లాడుకోవడము చాలా ముఖ్యము. ఇంకోటి, జీవనదులు అని అంటే ఇంతకుముందు జయంతి గారు చెప్పినట్టు వేరే దేశాలలో ఎంత ఆహ్లాదకరంగా ఉంటాయి ఆ నదులు పిల్లలు పెద్దలు కూర్చొని చేపలు పడతా ఉంటారు. దాని చుట్టూ మంచి మంచి పువ్వులు ఉంటాయి. అవన్నీ నేను జర్మనీలో రైన్ నది చూసిన, జర్మనీలో, అట్లాగే ఫ్రాన్స్లో వాల్వా నది చూసిన, ఆస్ట్రేలియాలో ఒక పెద్ద నది ఉన్నది. అది దాని పేరు జస్ట్ మన తెలుగు పేరు లాగానే ఉంటుంది, ఇప్పుడు నాకు గుర్తు రావట్లేదు. ఈ నదులన్నీ కూడా
ఒక నగరాలలోనే ప్రవహిస్తాయి అన్నమాట. ఆ సిడ్నీ దాంట్లో లోటస్ ఏదైతుందో అది నదిలోనే ఉంటుంది. అక్కడంతా కూడా ఈ వాటర్ ప్లాంటేషన్, ట్రీట్మెంట్, శుద్ధి, ప్రక్షాళన ఇదంతా కూడా 100% వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారన్నమాట. మనలాగా చెప్పి బడ్జెట్ తెచ్చుకొని డిస్ట్రెస్ మైగ్రేషన్ చేపించి జనాలను భయపెట్టి అట్లా చెయ్యరు. అక్కడంతా అంత బాగుంటుంది. మనోళ్ళేమి మనం తెలంగాణ నుండి ఎక్కడ పోకుండా ఉండరు, అన్ని దేశాలు తిరుగుతూ ఉంటారు నాయకులు. మరి అదెందుకు మన బుర్రకు పట్టదు అనేది చాలా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకోటి, అసలు చేయాల్సినవి చేయకుండా ఈ సుందరీకరణ అనేది చాలా ఆశాస్పదంగా ఉంది. ముందు చాలా ప్రపోజల్స్ ఉన్నాయి. ఒకటి, ప్రక్షాళన చేయాలి, దాంట్లో ఉండే వ్యర్థాలని ఫస్ట్ కట్టడి చేయాలి. వ్యర్థాలు ఎవరెవరు వేస్తున్నారు? లీడింగ్ ఫార్మా కంపెనీలన్నీ వ్యర్థాలను వేసినా అదంతా ఓపెన్ సీక్రెట్. మరి దాన్ని ఇప్పుడు చేసే సత్తా లేదా, ఆపే సత్తా లేదా? అదంతా పక్కకు పెట్టి ఆ వ్యర్థాల మీద సుందరీకరణ ఏం చేస్తాం? ఇదంతా కూడా ఒక ఓపెన్గా చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యే ఒక గేమ్ అని అర్థమవుతుంది.